హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. సార్ బట్ రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు సార్? యాజ్ ఏ పర్సన్ మీరు చాలా స్ట్రాంగ్ గా లేకపోతే సెన్సిటివ్ గా ఎలాంటి టైప్ మీది మైండ్ మీ మెంటాలిటీ అసలుకి? మీ మూవీస్ లో చూస్తేనేమో అమ్మో పక్కా కరుడు గట్టిన విలన్, చాలా టఫ్ ఇతంతో అనిపిస్తుంది. బట్ రియల్ లైఫ్ లో యాజ్ ఏ పర్సన్ ఎలా ఉంటారు? ఫస్ట్ టైం వెరీ సెన్సిటివ్, వెరీ ఎమోషనల్. If I attach to something, I cannot leave that. So I am trying to become detached. Okay. So I am trying the theme of detached attachment. Okay. There will be attachment. It should be with detachment. Okay. I am practicing that because I can't accept that some attachment leaving me. No, I can't tolerate that. I can't take it. So I am trying to become very detached to people. Okay. అంటే బికాస్ ఐఎమ్ సెన్సిటివ్. ఓకే. సో మీరు అన్నారు ఒక మాట, చాలా సెన్సిటివ్ ఎమోషనల్ అని. ఒక క్వశ్చన్ అయితే తెలుగులో చాలా మందికి క్వశ్చన్ మార్క్ లాగే ఉంది. ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి యాజ్ ఎ డైరెక్టర్ గా సక్సెస్ఫుల్, యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా సక్సెస్ఫుల్, యాజ్ ఎ హీరోగా సక్సెస్ఫుల్, ఇంకా యాజ్ ఎ సింగర్ గా, యాజ్ ఎ రైటర్ గా, యాజ్ ఎ లిరిక్స్ అన్ని, ఇంకా అన్నిట్లలో సక్సెస్ఫుల్. ఎందుకు పర్సనల్ లైఫ్ లో యాజ్ ఎ హస్బెండ్ గా ఫెయిల్యూర్ ఆర్ పార్థిబన్ గారు అంటే మీ మిస్టేక్ అని చెప్తారా లేకపోతే సీత గారి మిస్టేక్ అని చెప్తారా? నైస్ క్వశ్చన్. యాజ్ అ హ్యూమన్ గా నేను సక్సెస్ అయ్యాను దాంట్లో. ఈ హస్బెండ్ వైఫ్ ప్రాబ్లం ఆల్ ఓవర్ ద వరల్డ్, ఆల్ ఓవర్ ద యూనివర్స్ ఇట్ ఈస్ దేర్. ఇప్పుడు మ్యారేజ్ అయిందంటే ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ద డైవర్స్ అనేది ఇప్పుడు వెరీ కామన్ థింగ్. ఓకే. ఓకే, ఇది ఆర్టిస్ట్ అనేది వల్ల మనకు అంత భిన్న, లైక్ అది ఓ ఫేమ్ లో ఉండేది వల్ల తెలిసిపోతుంది. ఈవెన్ ఆఫ్టర్ డైవర్స్ ఆల్సో మనం ఎలా బిహేవ్ చేస్తామన్నది ఇంపార్టెంట్, వితౌట్ హర్టింగ్ ఎనీబడి. సి నీకు నాకు నోమి రాలేదా, సమ్ ప్రాబ్లం, we can separate. That is the coolest thing. Not necessary. See, నాతో ఇమేజ్ మిస్ అవుతుంది బికాస్ పార్థిబన్ పీపుల్ నీ గురించి తప్పుగా తెలుస్తారు, సో మన డైవర్స్ చేయవద్దు. అలాంటి మేనేజ్ చేస్తే ఇట్ విల్ బికమ్ వర్స్ట్. సో దట్ హ్యాపీనెస్ ఐ కాంట్ గివ్ దట్ పార్ట్నర్. See, if she wants to leave, I should give the freedom to leave. ఓకే. అంటే డిసిషన్ మీదంటారా మేడం దంటారా? యాక్చువల్గా అది ఇద్దరుని కలిసి ఎత్తిందా. ఇప్పుడు నేను ఏం చెప్తేనే ఏదైనా తప్పుగా అనకూడదు అనేసి ఐఎమ్ వెరీ కేర్ఫుల్. ఓకే, ఇప్పుడు మీరు చాలా ఎమోషనల్ సెన్సిటివ్, కానీ మీరు ఎలా డిసిషన్ తీసుకోగలరు? తీసుకోలేదు. ఆ టైంలో అదిదా బెస్ట్ డెసిషన్ గా ఉండేది. ఇప్పుడు థింక్ చేసి చూస్తేనే అదిదా బెటర్ డెసిషన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. ఇప్పుడు నా డాటర్ అంతా మ్యారేజ్ అయింది. డాటర్ మ్యారేజ్ లో మేము ఇద్దరు దాకా నిలుస్తున్నాం. ఐఎమ్ గివింగ్ యర్ ద రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్, ఎవ్రీథింగ్ టిల్ నౌ. ఓకే. దట్ ఈస్ లవ్. ఓకే. See, once it was love, become a marriage. Even after divorce also, there is love. That is why I'm not hurting her. She's not hurting me. That is mutual respect is there still now. Okay. After 22 years, I didn't get married to anybody. అదే నేను మీరు అడుగుతారు, నాకు తెలుసు మీ గంటల క్వశ్చన్ వచ్చింది. So that is the respect I am giving to my that position, that wife అన్న పొజిషన్ కి ఇట్స్ ఇంపార్టెన్స్. ఓకే. అది వన్స్ లైఫ్ లో వచ్చింది, అది బ్యూటిఫుల్ గా ఉంటుంది, అంతే. 3 బిడ్డలు ఉంటారు. ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ. ఓకే. సో ఇది ఒక సక్సెస్ఫుల్ హ్యూమన్ తోన ఫీలింగ్. ఇది వెదర్ ఇట్ ఈస్ హస్బెండ్, సక్సెస్ఫుల్ హస్బెండా, సక్సెస్ఫుల్ ఫాదరా, సక్సెస్ఫుల్ గ్రాండ్ ఫాదరా, అది ఇంపార్టెంట్ కాదు. అంటే ఎందుకంటే సార్ ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో అడిగింటే ఐఎమ్ సక్సెస్ఫుల్ ఫాదర్, ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. మీరు ఫేడ్ అవుట్ అయిపోతే మేడం డిసిషన్ తీసుకోవచ్చు. బాగా పీక్ లో ఉన్నారు ఆర్ పార్థిబన్. ఎలా పీక్ లో ఉన్నారంటే ఇప్పుడు భాగ్యరాజ్ గారి ఇంటి ముందు 90 ఎత్తిక్ రోషన్ పీక్ లో ఉన్నప్పుడే డైవర్స్ అయింది. ఓకే, లాట్ ఆఫ్ ద పీపుల్ నార్త్ కి సౌత్ కి ఎప్పుడే కంపేర్ చేయకూడదు సార్. సౌత్ వాళ్ళకి కొంత హ్యూమన్ ఎమోషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. సో ఒకసారి 2 సార్లు అనుకున్నా 3వ సారి మనం కదా అని కలిసి ఇప్పుడు చూసినారా ఏఆర్ రహమాన్ తో ఫ్యామిలీలో ఆయన పీక్ లో ఉంటారు. సడన్ గా ఫ్యామిలీ ఏదో ప్రాబ్లం జరిగింది. సి ఇట్స్ అబౌట్ 2 హార్ట్ సంబంధపడింది. మన థర్డ్ పర్సన్ కా కూర్చుంటే దాన్ని మనం డిస్కస్ చేస్తుంది, మన పిక్చర్ లో ఉండేది వల్ల దాన్ని డిస్కస్ చేస్తాము. బట్ మీరు ఎంత అడిగితే దానికి ఒక ప్రాపర్ ఆన్సర్ రాదు. ఓకే, డెఫినెట్ గా రాదు.